కర్రను తీసుకొని చెక్కలు కోసి ఈ తుమ్మకర్ర కనపడకుండా ఏం చేయాలి? బంగారపు రేకుతో పొదగాలి. తుమ్మకర్రతో చేసి ఈ తుమ్మకర్రకు ఏం పొదగాలి? మేలిమి బంగారం. మళ్ళీ దాంట్లో 22 క్యారెక్టర్ బంగారం కాదు, 22 క్యారెక్టర్లో కొద్దిగా రాగి కలుస్తుంది గట్టితనం కోసం, లేదంటే ఎత్తడి కలుస్తుంది 22లో. కానీ ఇది మేలిమి బంగారం అని మనం చెప్తాం. ఇప్పుడు 24 అంటే క్యారెక్టర్ని బట్టి చెప్తాం బంగారాన్ని, దాంట్లో కలిసిన కల్తీని బట్టి. ఇప్పుడు 24 క్యారెట్ కేడియం అంటాం. ఈ కేడియం బంగారము నువ్వు కొన్నప్పుడు ఏ ధర ఉందో అదే ధరకు మరలా కొనబడుతుంది ఆ ముద్ర ఉంటే. ఇప్పుడు మేలిమి బంగారము తీసుకొని ఆ బంగారపు రేకును ఆ చెక్కలకు పొదగాలి. లోపట వెలుపట పొదిగి ఏం చేయాలి? దాని మీద బంగారు జవను చుట్టి కట్టవలేము. ఇప్పుడు ఈ మందసపు ఈ బాక్సుని దేంతో చేయాలి? పెట్టెను తుమ్మకర్రతో చేయాలి. వీటిని మోయటానికి మోతకర్రలు కూడా, మోతకర్రలు దేంతో చేయాలి? తుమ్మకర్రతోనే చేయాలి. ఈ తుమ్మకర్రకి బంగారపు రేకును పొదగాలి. బంగారం దేనికి గుర్తు? బంగారం పరిశుద్ధతకు గుర్తు. బంగారం దేనికి గుర్తు? పరిశుద్ధతకు గుర్తు. ఇప్పుడు నల్ల తుమ్మ కర్రేమో మనిషిని యొక్క కఠినత్వానికి, మనిషిని యొక్క పాపానికి, మనిషిని యొక్క మూర్ఖత్వానికి గుర్తు. ఈ కఠినమైన కర్రను, దేనికి పనికిరాని విలువలేని కర్రను బంగారముతో ఎప్పుడైతే పొదగబడిందో ఇప్పుడు ఏమైంది? ఏమైపోయింది? బంగారము పొదగబడితే ఏమైపోయింది? విలువైన వ్యక్తిగా మారిపోయాడు. అంతే కదా? దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతులైన మనుషుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు వారు ఏం చేశాడు? ఒకేసారి శ్రమపడ్డాడు. తన రక్తముతో వారందరినీ కూడా పవిత్రపరచాడు. అంటే తుమ్మకర్ర లాంటి మనలను పరిశుద్ధుని రక్తముతో కడగటం వలన మన మీద బంగారు పోత లాంటిది పొదగబడింది. ఇప్పుడు తండ్రి ఎదుట మనం ఎలా కనపడుతున్నాము? పరిశుద్ధులుగా కనపడుతుంది. తుమ్మకర్ర మానవునికి గుర్తుగా ఉంటే బంగారము దేవునికి గుర్తుగా ఉంది. ఈ బంగారముతో చేయబడిన ఈ మందసములో ఏముంచాలి? ఆ మందసములో నేనిచ్చు శాసనములు ఉంచాలి. ఆ మందసములో ఏముంచాలంట? పాత నిబంధన కాలములో అయితే ఆయన శాసనాలు ఉంచటానికి మందసం, ఆ శాసనాలను తట్టుకోవటానికి, దేవుని యొక్క ఆజ్ఞలో మన శాసనాలను తట్టుకోవటానికి తుమ్మకర్ర ఉపయోగపడదు. కానీ వీటిని తట్టుకోవటానికి వీటి చుట్టూ పొదగబడిన బంగారపు రేకు తట్టుకుంటుంది. తుమ్మకర్రకైతే అట్టి పరిశుద్ధత లేదు. కానీ ఆ పరిశుద్ధతను, ఆయన మాటలు అనబడిన పరిశుద్ధమైన మాటలను తట్టుకోవటానికి తుమ్మకర్ర తట్టుకోలేదు. కానీ ఏం తట్టుకుంటుంది? పరిశుద్ధమైన బంగారపు రేకు, బంగారం పరిశుద్ధత తట్టుకుంటుంది. కాబట్టి ఈ తుమ్మకర్ర చుట్టూ కూడా బంగారము పొదగబడటం జరిగింది. అయితే దేవుడు ప్రతి విషయాన్ని కూడా ముందుగా మానవునికి జరగబోతున్న, ఈ భూమి మీదకి రాబోతున్న యేసుక్రీస్తు వారికి సూచనగానే ప్రతి విషయాన్ని కూడా చూపించడం జరిగింది. అదే నిర్గమాకాండము 37వ అధ్యాయము 37వ అధ్యాయం 1వ వచనం. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. లోపటను వెలుపటను దానికి మేలి బంగారు రేగు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను.
దానికి 4 బంగారపు ఉంగరములు పోతపోసి, ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుట ప్రక్కను 2 ఉంగరములు దానికి 4 కాళ్ళను వాటిని తగిలించెను. ఇక్కడ ఈ తుమ్మకర్రతో చేయబడిన ఈ మందసాన్ని ఎవడ కూడా పట్టుకోవడానికి లేదు. ఒక వ్యక్తి పట్టుకున్నాడు ఈ మందసాన్ని, ఏమయ్యాడు? ఉజ్జ. పడుతున్న మందసాన్ని చేత్తో పట్టుకున్నాడు, ఆ పడకూడదని. వెంటనే ఆ లోపల ఉన్న దేవుని శక్తి ఆ బెసలేలను మొత్తటం, ఆ యొక్క ఉజ్జాను మొత్తటం, ఆ ఉజ్జ చనిపోవటం జరిగింది. అంటే మానవుడు ఎంత మాత్రము కూడా ఆ మందసాన్ని పట్టుకోవడానికి లేదు. ఆ మందసము పట్టుకోకుండా ఆ మోత కర్రల చేత మోయాలి. ఆ మందసాన్ని తాకకుండా ఆ మందసాన్ని మోయటానికి కూడా ప్రత్యేకమైన వారు లేవీల గోత్రముల వారై ఉండాలి. ప్రత్యేకముగా లేవీల గోత్రముల వారై ఈ యొక్క మందసాన్ని మోయటానికి వీరు ఉండాలి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేతబట్టుకొని కొండ ఎక్కి తిని, ఆ సమాజ దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన 10 ఆజ్ఞలను మునుపు రాసినట్టు యెహోవా పలకల మీద రాసెను. యెహోవా వాటిని నాకు ఇచ్చిన తరువాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని. ఇప్పుడు మోషేకి దేవుడు ఆ 40 దినాలు కూడా దేవునితో గడిచినప్పుడు దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చిన మాటను వ్రాతపూర్వకముగా రాసిచ్చాడు. దేవుని వ్రేలుతో రాశాడంట ఆ మాటలను. చూడండి అక్కడ 9వ అధ్యాయం 10వ వచనం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు దేవుని వ్రేలుతో రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. ఆ 40 పగళ్ళు 40 రాత్రులు గడిచినప్పుడు యెహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ 2 రాతి పలకలు నాకు అప్పగించి, నీవు లేచి ఇక్కడి నుండి త్వరగా దిగుము, నీ ఐగుప్తులో నుంచి రప్పించిన నీ జనం ఏమైపోయారంట? చెడిపోయారంట. ఎన్ని రోజులకి చెడిపోయారు జనం? 40 రోజులకే చెడిపోయారంట. ఆహారం లేక చెడిపోయారా? మోషేనేమో ప్రార్థనలో ఉన్నాడు, దేవునితో ప్రార్థనలో గడుపుతున్నాడు. మోషేనేమో దేవునితో ప్రార్థనలో గడుపుతున్నాడు. మోషేకి ఆహారం లేదు, నీరు లేదు. దేవుని యొక్క వాక్యం అతనికి శక్తిగా ఆహారంగా ఉంది. ఈ ప్రజలు ఈ 40 రోజుల్లో చెడిపోయారు. ఎలా చెడిపోయారంటే, నాకు చెప్పాను కదా, మా ముందర నడవటానికి మోషే ఏమయ్యాడో మాకు తెలీదు. మా ముందర నడవటానికి నీ ఒక దూడను చేయించాలి. దేవుడు చెబుతున్నాడు, నీవు నడిపించిన జనము చెడిపోయారు. నేను వారికి ఆజ్ఞాపించిన త్రోవల నుండి త్వరగా తొలగి తనకు పోత బొమ్మను చేసుకున్నారని నాతో చెప్పాను. మరి యెహోవా, నేను ఈ ప్రజలను చూచితిని, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, నాకు అడ్డు రాకము నేను వారిని నశింపజేసి వారిని నా నామమును ఆకాశము కింద ఉండకుండా తుడిపిపెట్టి నిన్ను వానికంటే బలము గల బహుజనముగా చేసేదని నాతో చెప్పగా, నేను తిరిగి ఆ కొండ దిగి వచ్చి తిని కొండ మీద అగ్ని చేత కాలుచుండెను. ఆ కొండ దేని చేత కాలుతుందంట?
అగ్ని చేత కాలుచుండెను. ఆ 2 నిబంధన పలకలు నా 2 చేతుల్లో ఉంచబడెను, 2 చేతులలో ఉండెను. నేను చూచినప్పుడు మీరు దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఉంటిరి. పోత దూడను చేయించుకొని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి ఉంటిరి. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని నా 2 చేతుల నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడేసి పగలగొట్టి తిని. దేవుడిచ్చిన ఆజ్ఞలను మోషే ఏం చేశాడు? ఎందుకు పగలగొట్టావయ్యా మోషే అంటే, మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? మీ చేతులు కూడా పలకుంటే ఎప్పటికప్పుడు పగిలిపోతూ ఉంటుంది కదా. మీ కోపం వచ్చినప్పుడు కూడా మీ చేతిలో ఉన్న పలక పగులుద్దా పగలదా? పగిలిద్దా పగలదా? పగిలిద్దా? ఏం పలక మీ చేతిలో ఉన్న పలక? ఏం పలక మీ చేతిలో ఉన్న పలక? అదిగో అది పలక. మీకు కోపం వచ్చినా, ఇంట్లో ఎవరికి కోపం వచ్చినా మీ చేతిలో ఉన్న పలకలు ఏమైపోతాయి? పగిలిపోతాయి. ఆ తర్వాత ఆ పలక పగిలిపోయిన తర్వాత మళ్ళీ ఆ పలక రిపేర్ చేయించుకోవడానికి మరలా 3,500 4,000 అవుతుంది. క్షణికావేశంలో ఏం చేస్తారు? ఆ పలకలను ఏం చేస్తారు? పగలగొట్టేస్తారు. కాబట్టి మోషేకి అయితే 2 చేతుల్లో 2 పలకలు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు చెప్పాడు, నీ ప్రజలు చెడిపోయారు మోషే, నువ్వు నడిపించిన ప్రజలు చెడిపోయారు. త్వరగా నేను ఏ మార్గాన్నైతే వారికి చూపించానో త్వరగా చెడిపోయారు. త్వరగా అంటే 40 రోజుల్లో చెడిపోయారు. ఎన్ని రోజుల్లో చెడిపోయారు? 40 రోజుల్లో చెడిపోయారు. దేవుని శక్తిని మర్చిపోయారు. అరణ్యంలో నీటిని, బండ నుంచి నీటిని తెప్పించాడు. సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేలపైన నడిపించాడు. మాంసమును పంపించాడు. ప్రతి దినము ఆహారాన్ని పెడుతున్నాడు. దేవుని శక్తిని కళ్ళారా చూసి తొందరగా ఆయన మర్చిపోయారంట. తొందరగా ఆయన్ని మర్చిపోయారు. మర్చిపోయి ఆ పవిత్రుడైన దేవుని రూపాన్ని చతుష్పాద జంతువు రూపంలోనికి మార్చేశారు. ఆ పరిశుద్ధుడైన దేవుని రూపాన్ని ఎలా మార్చారంట? మనిషి ఎలా మార్చాడు? చతుష్పాద జంతువుల రూపంలో మార్చేయటం వలన మోషేకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. అప్పటికి మోషేకి అప్పటిలో ఉన్న కోపం అంతా చచ్చిపోయింది. మరలా ఆ 40 సంవత్సరాలు తను ఐగుప్తులో ఉన్నప్పుడు రాజు కుమార్తెకి కొడుకుగా ఉన్నప్పుడున్నంత కోపం వచ్చేసింది. అప్పుడు కోపం వచ్చినా కూడా మనిషిని చంపేసి బాధ పెట్టేశాడు. అప్పుడు వచ్చిన కోపానికి ఏం చేశాడు మోషే? ఒక మనిషిని చంపేసి పాతి పెట్టేశాడు. ఇప్పుడు కోపం వచ్చింది. ఇప్పుడు దేవుడిచ్చిన శాసన పలకలను ఏం చేశాడు? పగలగొట్టేశాడు. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకొని నా 2 చేతులలోండి మీ కన్నుల ఎదుట వాటిని కింద పడవేసి పగలగొట్టి తిని, మీరు యెహోవా దృష్టికి చెడు నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపము పుట్టించగా చూచి మునపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడి తిని. ఎన్ని రోజులు మళ్ళీ సాగిలపడ్డాడంట? పలకలు పగలగొట్టిన తర్వాత వీళ్ళని చంపుతానని దేవుడు చెబితే వీళ్ళ ప్రజల కోసం ఎన్ని రోజులు ప్రార్థించాడంట? 40 రాత్రులు. ఏం మానేశాడంట ఆయన? అన్నపానములు మానేశాడు. అన్నపానం అంటే అన్నం తినటం మానేశాడు, నీళ్లు తాగటం కూడా మానేశాడు. మునపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఎలా అనగా మిమ్మును నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపాద్రేకము చూచి భయపడి తిని. ఆయన కోపాన్ని చూసి భయపడ్డాడంట. భయపడి మీ మీదకి ఆ కోపాన్ని, దేవుడు ప్రజల మీదకి ఆ కోపాన్ని రాకుండా ఈయన 40 రాత్రులు 40 పగళ్ళు అన్నపానములు మానేసి ప్రార్థించటం మొదలుపెట్టాడు. మరి యెహోవా అహరోను నశింపజేయుటకు అతని మీదకి బహు కోపము పడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమలాడుకొంటిని. అప్పుడు మీరు చేసిన పాపములను అనగా
ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాన్ని కాల్చి నలగొట్టి దాని ధూళంతా మెత్తగా నూరి ఆ కొండ నుండి పారు ఏటిలో ఆ ధూళిని పారబోసి తిని, మరియు మీరు తబేరాలోను మస్సాలోను కిబ్రోతు అస్తావాలోను యెహోవాకు కోపం పుట్టించిందిరి. యెహోవా మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకునడని చెప్పిన కాదేషు బర్నేయాలో నుండి మిమ్మునను పంపినప్పుడు మీరు మీ దేశపు వాడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగుబడితిరి, ఆయన మాటను వినలేదు. నేను మిమ్మును ఎరిగిన దినమును మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. వారిని తెలుసుకున్న దినము నుంచి కూడా వీళ్ళంట దేవుని మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు. తల్లిదండ్రులు బాధపడకూడదు, ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే మనుష్యుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. అంటే మన పిల్లలు మన మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఎంత బాధగా ఉంటే, మనము దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవునికి ఎంత బాధగా ఉంటుంది. దేవునికి బాధ ఉండదా? తిరుగుబాటు చేస్తే బాధ ఉంటావో ఉండదా? బాధే. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మోషే ద్వితీయోపదేశ కాండం అంటే మరల రెండవసారి చెప్పటం. ఉపదేశం అంటే చెప్పటం, ద్వితీయ అంటే రెండవసారి, ఉపదేశం అంటే చెప్పటం. రెండవసారి చెబుతున్నాడు. అంటే ఆ యొక్క నిర్గమాకాండములో సంఖ్యాకాండములో చెప్పబడిన ప్రతి మాటను మరలా ద్వితీయోపదేశం అంటే రెండవసారి చెబుతున్న ఈ మాటలన్నీ కూడా. ఆ కాలంలో యెహోవా మునపటి వంటి 2 పలకలను నీవు చెక్కుకొని కొండ మీదకి నా యొద్దకు రా. ఈసారి ఆయన జాకట్లా. ఇంతకుముందు ఎవరు చెక్కిచ్చారు? ఎవరు చెక్కిచ్చారు? దేవుడే చెక్కి ఆయన ఏలుతో రాసిచ్చాడు. ఇప్పుడు మోషే ప్రార్థన చేశాడు 45 రాత్రులు 45 పగలు. మోషే చెబుతున్నాడు, నువ్వు పగలగొట్టావు కాబట్టి, పలకలు నువ్వు పగలగొట్టావు కాబట్టి నీవే మరలా పలకలను చెక్కుకొని రావాలి అని చెప్పినప్పుడు, చెక్కుకొని కొండ ఎద్దుకి నా యొద్దకు రమ్ము, మరియు నీవు ఒక కర్ర మందసమును చేసుకొనవలెను. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరువాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలెనను నాతో చెప్పెను. అంటే పలకలు నువ్వు చేయాలి. రాసేది ఎవరు రాస్తానన్నారు? పలకలు చేయాల్సిందే మోషే. ఫస్ట్సారి దేవుడు చేసి దేవుడు రాసిచ్చాడు. వాటిని ఏం చేశాడు? చేతిలో ఉన్నాయని చెప్పి చేయబడితే బగల కొట్టుకోడు. మోషేకి వచ్చిన కోపం మనకు కూడా చేంజ్ చేస్తాం. చేతిలో ఉన్నాయన్నీ పగలు 20,000 రూపాయలా 30,000 రూపాయలా ఏం తెలియదు. కష్టపడితే ఇక తెలియదు. తనకి కొనుక్కొచ్చి ఇస్తారు చేతికి, పడేళ్ళు మన బగల కొడతారు. కోపం ఫోన్ మీద. దేని మీద కోపం దేని మీద? మనిషి మీద. మనిషిని ఏం చేయలేక ఫోన్ బాగు. ఇప్పుడు మోషేకి కూడా ఎవరి మీద కోపం? ఇశ్రాయేల్ ప్రజల మీద. ఇప్పుడు ఎవరి పలకలు పగలగొట్టాడు? దేవుని మీద చూపించాడు కోపాన్ని. దేవుడిచ్చిన వాక్యం మీద ఆ కోపాన్ని చూపించాడు. ఆ పలకలు చెక్కటానికి ఎంతటి కష్టపడాలో మోషే నువ్వే సొంతగా చెక్కుని తీసుకురా అన్నాడు. అప్పుడు తెలిసిద్దా తెలవదా బాధ? కోపంలో పగలగొట్టావు సరే, ఎవరి మాటలయ్యి? విలువైన మాటలు కదా, దేవుడిచ్చిన ఆజ్ఞలు కదా. చేతిలో నేను పగలగొట్టేస్తావా? నీ చేతులతో నువ్వే ఆ పలకలు చెక్కుకొని నా దగ్గరికి రా, మళ్ళీ కొండెక్కి పైకి రా అన్నాడు. కొండ ఏమన్నా తక్కువ దూరంలో, దాదాపుగా 8 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది కొండ. ఎంత ఎత్తు? 8 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. కొండ అంటే కొద్దిలో ఎక్కేయడం అనుకుంటున్నారా? 8 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది ఆ సీనాయి పర్వతం. ఈ పలకలు చెక్కుకొని మరలా మోషే వెడితే ఆ చెక్కిన పలకల మీద ఆయన వేలుతో రాశాడు. మరలా ఆ రాసిని ఈ రెండోసారి పగలకుండా నువ్వేం చేస్తావు అంటే, రెండోసారి పగలగొట్టకుండా భద్రంగా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? నువ్వు మందసంలో పెట్టమన్నాడు. అయితే కాబట్టి నేను తుమ్మకరతో ఒక మందసము చేయించి మునపటి వాటి వంటి 2 పలకలను చెక్కి ఆ 2 పలకలను చేతబుట్టుకొని కొండ ఎక్కి తిని
సమాజ దినమున కొండ మీద అగ్ని మధ్య నుండి తాను మీతో పలికిన ప్రతి ఆజ్ఞలు మునుపు రాసినట్టు యెహోవా పలకల మీద రాసెను. యెహోవా వాటిని నాకు ఇచ్చిన తర్వాత నేను తిరిగి కొండ దిగి వచ్చి నేను చేసిన మందసములో ఆ పలకలను ఉంచి తిని. ఇప్పుడు ఆ మందసములో ఏముంచబడ్డాయి? 10 ఆజ్ఞల పలకలు, మన్నా పాత్ర, అహరోను చిగురించు కర్ర. ఇప్పటివరకు ఇక ఎక్కువగా చెప్పినా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఈ తుమ్మకర్ర ఏంది, బంగారం ఏంది, ఈ మందసం ఏంది, ఇవన్నీ మీకు అర్థం కాదు. ఇది ఎక్కువసేపు చెప్పడం వల్ల మీకు అర్థమైందా? అర్థమైతే ఒకసారి చెప్పండి. ఏం చెప్పాను చెప్పండి. ఇప్పటివరకు చెప్పాను కదా, గొంతంతా పెద్దగా చెప్పాను కదా. ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చెప్పాను నేను? సరే, మీకు అర్థమైన పాయింట్లు చెప్పండి నాకు. తుమ్మకర్ర ఎవరికి గుర్తు? ఇప్పుడు ఎందుకు బంగారంతో పొదగాలి? ఎందుకు పొదగాలి? మనుషుడికి ఏం కావాలి? పరిశుద్ధత కావాలి. మనుషుడు ఏమైనా పరిశుద్ధత తెచ్చుకోగలడా? తుమ్మకర్ర ఏమన్నా బంగారంగా మారగలదా? మారటం కష్టం కదా. కాబట్టి ఈ కర్రకు ఆయన పరిశుద్ధత పొదిగాడు. ఎవరు ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎలా పరిశుద్ధత పొదిగాడు అంటే తన రక్తాన్ని ప్రోక్షించటం వలన, తన రక్తాన్ని అర్పించటం వలన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధతను పొందుకున్నారు. ఇప్పుడు దేవుడు మనుషులను చూసినప్పుడు ఎలా కనపడతారు? దేవునికి, తండ్రికి ఎలా కనపడతారు? తుమ్మకర్ర కనపడుతుందా? తుమ్మకర్ర కనపడిద్దా? కఠినత్వం కనపడుతుందా? దగ్గ 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 మెరిసిపోతున్న బంగారము, మేలిమి బంగారం కనపడిద్ది. మేలిమి బంగారం. ఏ మందసం నాయన అదంటే బంగారపు మందసం అంటావా, తుమ్మ మందసం అంటావా? ఎందుకని? నిన్ను బంగారంతో కప్పాడు ఆయన. బంగారం అంటే పరిశుద్ధత కదా. ఎలా వచ్చింది నీకు పరిశుద్ధత? క్రీస్తు వాని యొక్క రక్తం వలన ఆ పరిశుద్ధత రావటం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు ఆ తుమ్మకర్రకు బంగారం పొదగటం జరిగిందో? అర్థమైందా? నో రెస్పాన్స్. అర్థమైందా? అర్థం కాలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక వదిలిపెడతాడు అనుకుంటే మళ్ళీ చెబుతున్నాడు అనుకుంటున్నారు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. అంతలో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారపు రేకుతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారపు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలు ఉండెను. ఈ మాటను మరలా పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు హెబ్రీయులకు చెప్తూ, ఈ మందసాన్ని గురించి చెబుతూ, ఆ మందసము తుమ్మకర్రతో చేయబడింది, ఆ మందసము పైన బంగారపు రేకు పొదగబడింది, ఆ మందసములో ఏమేమి ఉన్నాయి అంటే మన్నాగల పాత్ర, అహరోను చిగురించు కర్ర, నిబంధన పలకలు ఉన్నాయని చెబుతూ మనుషుణ్ణి పరిశుద్ధపరిచాడు కదా. పరిశుద్ధపరిచిన మనిషిలోనే దేవుని యొక్క వాక్యాన్ని ఉంచాడు. నిబంధన పలకలు ఎలాగైతే మందసములో ఉంచాడో, ఈ పరిశుద్ధపరచబడిన మందసము లాంటి మనుష్యునిలో దేవుడు నివసించాలనుకొని ఆ హృదయంలో ఎవరు నివసించారు? వాక్యమైన దేవుడు. ఎవరు? వాక్యమైన దేవుడు. ఆ మందసములోనేమో ఆజ్ఞలు గల పలకల నుంచితే మానవుని పరిశుద్ధపరచుకొని క్రీస్తు ద్వారా ఆ యొక్క హృదయములో
వాక్యమును ఉంచుట కొరకు మనిషిని ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? పరిశుద్ధపరిచి. అందుకే కదా దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. దేని చేత యవనస్తులు తన నడతను సరిచేసుకుంటారు? దేని చేత అంట? దేవుని యొక్క వాక్యము చేతే కదా. ఎక్కడుంటే వాక్యము సరి చేసుకుంటారు? ఆ హృదయములో వాక్యం ఉంటే. అంటే మానవుణ్ణి పరిశుద్ధపరచటానికి నీతిమంతుడైన క్రీస్తు రక్తము ఆ తుమ్మకర్ర లాంటి కట్టిన మొద్దు బారిపోయిన మొద్దు లాంటి జీవితాలను చిగురింపజేసింది. ఎలా చిగురింపజేసింది అంటే ఎండిపోయిన అహరోను కర్ర. అహరోను కూడా ఒక కర్ర తీసుకొచ్చి, అహరోను వంశం వాళ్ళు కర్ర తీసుకొని వచ్చారు. మొత్తం 12 గోత్రాలు 12 కర్రలు తీసుకొచ్చారు. ఎండిపోయిన కర్రలు అయ్యి. ఏ కర్ర చిగురించింది? అహరోను కర్ర చిగురించింది. ఇప్పుడు మనలను దేవుడు తన రక్తము చేత పరిశుద్ధపరుచుకొని రాజులైన యాజక సమూహం అన్నాడు. ఇప్పుడు ఏ కర్ర చిగురించింది? అహరోను ఏ గోత్రానికి సంబంధించిన వాడు? లేవి గోత్రానికి సంబంధించినవాడు. అంటే అహరోను చిగురించు కర్ర అంటే యాజకత్వానికి సూచనగా ఉంది. మనలను పిలిచిన దేవుడు రాజులైన యాజక సమూహం అన్నాడు. అంటే 3 బారిన జీవితాలను ఆయన చిగురింపజేస్తాడు. అందాన్ని చిగురించు అహరోను కర్ర అంటే నిత్యము జీవింపజేయటానికి జీవాహారము అనగా క్రీస్తుకు మాదిరిగా మన్నా పాత్రను ఆ యొక్క మందసంలో ఉంచడం జరిగింది. అర్థమైందా? మందసంలో ఎందుకు ఉంచబడ్డాయో అర్థమైందా? చెప్పండి. ఎందుకు అర్థమైందో చెప్పండి. ఏమర్థమైంది చెప్పండి. నువ్వు చెప్పిందే గజిపిచ్చుకున్నా అన్న, మమ్మల్ని అడిగితే మేము ఏం చెబుతామంటారా? ఇంతకీ మన్నా దేనికి గుర్తు? ఇప్పటికి కూడా మందసములో ఉన్న మన్నా చెడిపోలా. ఆ జీవాహారం ఇప్పుడు కూడా చెడిపోలేదు. మన్నా పాత్రలో ఉంచబడిన ఆహారం. అహరోను చిగురించి కర్ర ఇప్పటికి కూడా నేటికి కూడా అది అంతే ఉంది మందసంలో. దేనికి గుర్తు? ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి గుర్తు. ఆయనను ధరించుకుంటే, ఆయనను అంగీకరిస్తే నీ జీవితం కూడా అలా చిగురించబడుతుంది. అందుకే కదా పాట మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారాజనుగ్రహం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడని ఆత్మఫలములు ఆనందముతో బలియుజనా. ఆకువాడగా ఆత్మఫలములు ఆనందముతో ఫలియుజనా. జీవజలముల ఊటయైనా నీయొరనా నన్ను నాటితివా. జీవజలముల ఊటయైనా నీయొరను నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట జీవిత ధన్యతయున్నది. దేవునికి స్తోత్రం.
అంటే మూడు బారిన జీవితాలను కూడా ఆయన దగ్గరికి వస్తే, ఆయన నీవు అంగీకరిస్తే ఎలా చేస్తాడంట ఆయన? చిగురింపజేస్తాడు. ఎలా చిగురింపజేస్తావా అంటే చూడు, అహరోను ఎండిన కర్ర, అహరోను ఎండిన కర్ర ఎలాగైతే యాజకత్వంలోనికి చేర్చబడిందో, యాజకులుగా చేర్చబడిన వారు, రాజులైన యాజక సమూహముగా ఆయనలో చేర్చబడిన వారు, అహరోను చిగిరించు కొర ఎలా చిగిరించిందో, చిగిరించటమే కాదంట, పూలు పూసిందంట, బాదం కాయలు కూడా కాసిందంట. ఏది? కర్ర. ఏరు లేవు. ఏరు లేకపోయినప్పటికీ కూడా ఏమైంది? ఏమైందంట? ఏరు లేకపోయినా కానీ ఏమైంది? ఏమైంది? పువ్వులు కాసింది, కాయలు కూడా కాసింది. అంటే ఎండిపోయిన మన జీవితాలను కూడా ఆయన ఏం చేస్తాడు తెలుసా? చిగురింపజేయటమే కాదు, నీలో ఆత్మఫలములు ఫలించేటట్టు చేస్తాడు. నీకు జీవ జలధారగా ఆయన ఉంటాడు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడు? తుమ్మ కర్ర వంటి నీ జీవితం మీద క్రీస్తు అనబడిన పరిశుద్ధత పొదగబడ్డప్పుడు. తుమ్మ కర్రగానే ఉండిపోయావంటే నీకెన్నటికీ కూడా పరిశుద్ధత రాదు. తుమ్మ కర్ర వంటి నీ జీవితం మీద పరిశుద్ధత ఏమవ్వాలి? ఏమవ్వాలి? పొదగబడాలి. పొదగబడటం అంటే క్రీస్తు రక్తము చేత నీవు కడగబడాలి. అప్పుడు నీ జీవితం మూడు బారినదైనా సరే చిగురిస్తుంది. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధులైన మా కన్న తండ్రి, మహిమగల రాజా, మీ శ్రేష్టమైన పాదాలు ఇస్తూ